హాయ్ అండి. ఈరోజు ఏం ఐటమ్స్ చేశానో చూస్తారా? ఒకసారి చూడండి. ఫ్రాన్స్ బిర్యానీ చేశానండి. తర్వాత చికెన్ అండ్ గోంగూర, అలాగే చికెన్ కర్రీ అండి. స్పెషల్ ఏంటని అనుకుంటున్నారా? ఎప్పుడు ఇంత చేయను కదా, ఇవాళ ఎందుకు ఇంత చేశా అనుకుంటున్నారా? ఈరోజు మా అబ్బాయి బర్త్డే అండి. మా అబ్బాయి బర్త్డే స్పెషల్ అనమాట. అలాగే గెస్టులు పిలిచాను. గెస్టులు అంటే ఎవరో కాదులేండి, మా అమ్మాయి, మా అల్లుడు, మా కోడలు, మా మనవడు, మా వదిన గారు. అట్లాగే స్పెషల్ గెస్ట్ ఎవరంటే బెంగళూరు నుంచి మా అక్కయ్య వచ్చారండి. అయితే ఎప్పుడు అన్నీ వండుకుంటానే ఉంటాము. మా బాబు ఏమన్నాడంటే ఎప్పుడు వండుకున్నాయిగా బయటకు వెళ్ళి తిందామన్నాడు. నేనేంటంటే వద్దని నా చేతితో నేను చేయాలని స్పెషల్గా నేనే చేశానండి, కష్టపడి ఒక్కదాన్ని. చూడండి, ఫ్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలనేది మీకు ప్రొసీజర్ నేను చూపించాలనుకున్నా. అంత లాంగ్ వీడియో ఎందుకులే అని చెప్పని చేయలేదు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎలా చేశానో చెప్తాను. అందరూ తింటూ వావ్ అంటున్నారు. ఈలోపు మా బుడతోడు ఉన్నాడండి, మా బుడ్డోడు. అందరూ తింటున్నారు, నాకు కూడా ఆకు వేయి నాని అని చెప్పని ఆకు పెట్టుకొని చూడండి, ఫోన్ పక్కన పెట్టుకొని తింటున్నాడు. ఎట్లా ఉందంటే అడగకుండానే సూపర్ నాని అని అన్నాడండి. అంత నచ్చిందంట. తిండో ఏం లేదండి, ఆకు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. మా స్పెషల్ గెస్ట్ అన్నాను కండి, బెంగళూరు నుంచి అక్క వచ్చింది అన్నానండి. అదిగోండి ఈవిడే అక్క, చాలా బాగుందని ఉంది. ఓకే, హాయ్ చెప్పిందండి అందరికీ. అందరూ తింటున్నారు, ఇంకా నేను కూడా కూర్చొని తినేద్దామని, టేస్ట్ చేద్దామని చేశానండి. చాలా బాగుందండి, చాలా బాగా కుదిరింది. తింటూ అలాగే ఎగ్ కొరుక్కొని ఎగ్ దానికి టచ్ ఉల్లిపాయ ముక్క కూడా తింటే చాలా బాగుందండి. చికెన్ పీసెస్ అనమాట, చాలా సూపర్గా ఉంది, నాకు బాగా నచ్చిందండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీకు ఎలా చేయాలో ఒకళ్ళ కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఫ్రాన్స్ బిర్యానీ ఎలా చేశానో పెడతానండి. అందరూ చేస్తారు, ఒకళ్ళు ఒక్కో ఐటమ్గా చేస్తారు, ఒక్కో రకంగా చేస్తారు. నేను ఒక స్టైల్లో ఓకే బిర్యానీ అయిపోయింది తినడం. ఇంకా నాకు బిర్యానీ తిన్నాక థమ్స్అప్ తాగే అలవాటు ఉందండి. అలాగే థమ్స్అప్ తాగాను, చాలా ప్రశాంతంగా హాయిగా ఉందండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.